సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశశకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయోఖైరహమిచ్చేవ విభావయే భవానీం ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం పరకరకలితహే రసద్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలికతుంబికస్తూలికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాం కుశాం అశేష జనమోహినీమరుణమాల్య భూషాంబరాం జపా కుసుమభాసురాం జప విధోస్మరేదంబికాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమౌఢ్యమి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమౌఢ్యం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ. శుభముహూర్తాలు ఫిబ్రవరి 13 నుంచి శుభముహూర్తాలు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరుని బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు ఉంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాల సర్పదోషం, కుజ దోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యం ఏంటంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే, పెళ్లి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే, ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఏంటి? తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కళ్యకుంటుందా ఉండదా, విడబడిపోతారా, అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు.
వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలైతేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు. మా దగ్గరికి వస్తారు, ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఏమైనా మీకు కుదరదు అని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచిగా చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసినాయో లేవో చూడాలి, చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి మార్చి 30కి శని ఏలినాడు శని అయిపోయింది. కానీ ఏలినాడు శని అయిపోయిందని సంతోషపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ శని ఏమైనా అంటే వక్రించాడు. వక్రించి మకరంలో ఉన్న స్థానంలో ఉన్న పద్ధతులు చూపిస్తున్నాడు. జరిగిపోయిన నవంబర్ 27 వరకు కూడా ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి చెప్పడానికి వీల్లేని కష్టాలు, హస్త కష్టాలు అంటారు. హస్త కష్టాలు ఎట్లా ఉన్నాయంటే, మరి ఉద్యోగమా పోయింది, భార్య పూర్తిగా గర్భవతి, నిండు నెలలు డెలివరీ అయ్యే టైము, తల్లిదండ్రులు ఎవరో మంచాన పడ్డారు, వాళ్ళు ఇప్పుడు ఇంకో క్షణమాలు ఉంటారు, నీ దగ్గర రూపాయి ఉండదు, ఎవరికి ఏమీ చేయలేని పరిస్థితి. ఇదంతా కూడా అష్ట కష్టాలు. ఎంత కష్టపడ్డా రూపాయి పుట్టదు. ఈ పరిస్థితిలో ఏమనిపిస్తుందంటే, ఏదైనా వేసుకొని చచ్చిపోదాం, చచ్చిపోవడం తప్పితే మార్గం లేదు, మనం బతికి ఏమీ చేయలేము అన్నంత పరిస్థితి నిన్నటి దాకా ఉన్నది. అయితే ఇప్పుడు కూడా పూర్తిగా బాగున్నది అని చెప్పటం లేదు. మరి బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, వ్యాపారస్తులకు వ్యాపారం జరుగుతుంది. కానీ మరి వచ్చేప్పటికల్లా కుజుడు పూర్తిగా బాగాలేడు. ఈ కుజుడు వల్ల చాలా కష్టాలు, నష్టాలు, రాహుకేతువుల వల్ల కూడా చాలా ఇబ్బందులు, చాలా నష్టాలు కనబడుతున్నాయి. కాబట్టి వివాహం చేసుకోవాలి అనేట్లయితే జాగ్రత్తగా చూచి అన్ని విధాలా 1-4 సార్లు పరిశీలించి వివాహం చేసుకోవాలి. ఎట్లా పడితే నాకు సంబంధాలు కుదరట్లేదు, నాకు ఏజ్ బారైపోయింది, ఎవరితో దొరికిందిలే చేసుకుందామంటే, నీకు ఏజ్ బారైపోయిన తర్వాత దొరికిన పిల్ల ఎట్లా అవుతుందంటే 15 రోజులే నీతో కాపురం చేస్తుంది, 16 రోజులు జెండా బీగుతుంది. అది సరిగ్గా భర్తతో కాపురం చేసే రకం మనిషి కాని మనిషి అవుతుంది. బయటపోతుంది, కోర్టుకెక్కుతుంది, ఇంటిల్లి పాదని జైలు పాలు చేస్తుంది, కోర్టుకెక్కుతుంది. నీకు ఇంట్లోనే ఖర్చులు, చాలా కష్టాలు, పెద్దవాళ్ళకి ఇబ్బంది. ఈ ఇబ్బందులు కాకుండా పైన నిండు గర్భవతి పుట్టింటికి వెళ్ళి నా డెలివరీ ఖర్చు మొత్తం పెట్టమంటుంది. నీ బాధ చెప్పడానికి వీల్లేదు, అదేమంటే అరెస్ట్ చేస్తారు. ఇట్లాంటి పరిస్థితులు ఈ కుజుడు జన్మంలో ఉండటం చేత ఆ సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి మీరు తప్పించుకోవటం అనేది, దానికి తగిన ఉపశాంతి చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా తప్పించుకుంటారు. కాబట్టి ఈ మకర రాశి వాడు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీ ఇష్టదైవాన్ని పూజించండి, తల్లిదండ్రులకు అన్నం పెట్టండి. కాదండి మాకింట్లో నా భార్యకి మరి నా తల్లిదండ్రులు పడలేదు, వాళ్ళు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టారంటే, వృద్ధాశ్రమంలో వాళ్ళున్నా కూడా ఏడుస్తూనే ఉంటారు. నీవు కానీ నీ పిల్లలు కానీ కనపడలేదని వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. మరి ముది ఏడుపు మూట నష్టంట, పెద్దవాళ్ళు ఈడిస్తే 3 నష్టంట. నువ్వెందుకు పనికిరావు. ముందు శాంతుల కంటే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదు, భార్యని అంతకంటే ఇబ్బంది పెట్టకూడదు. జాతకరీత్యా బాగుందో లేదో చూపించుకోవడం అవసరం. ఇట్లా చేయటం వల్ల మీకు అన్ని విధాలా బాగుంటుంది. హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ జాతకం చూపించుకోవాలి. అట్లా జాతకం చెప్పాలంటే తగిన ఫీజు తీసుకొని జాతకం చెప్తాం. అట్లా జాతకం చెప్పుకోవాలంటే మా ఫోన్ నెంబర్లు ఉంటాయి. 7801071946 ఇదో నెంబరు. ఇంకో నెంబరు
6300061241. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా సరే మీ జాతకం చెప్పడం జరుగుతుంది. తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకొని ఇంకేదైనా శాంతులు ఉంటే కూడా మేము చేయిస్తాం. మీరు ఇబ్బందులు పడకుండా అన్ని విధాలు బాగుండేట్లుగా చేస్తాం కాబట్టి ఇది జాగ్రత్త పడండి. స్వస్తి.